ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం నుండి. మిత్రులారా, ఈరోజు మనం చిన్న చిన్న రోగాలకు, చిన్న చిన్న అనారోగ్య సమస్యల గుణంగా మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తున్నాం శరీరం మీద. దానికి ప్రకృతి వైద్యంలో చాలా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఈ యొక్క నోటి దుర్వాసనకు కానివ్వండి, తర్వాత మన యొక్క ఎనర్జీకి కానివ్వండి, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి మనకు ఒక ఎనర్జీ రావడానికి కానివ్వండి, తర్వాత నరాల బలానికి కానివ్వండి, ఇన్ని రకాల ప్రయోజనాలు ఇస్తున్నటువంటి ఒక వస్తువు ఉన్నది మనం పోపు డబ్బుల. అంటే మనం ఇటువంటి వాటి కూడా పెద్ద పెద్ద గోళీలు మన మీద ప్రయోగం చేసుకుంటున్నాం. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ప్రకృతి పరంగా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వస్తువులను వాడినట్టయితే అద్భుతంగా మనకు మన యొక్క మౌత్ ఫ్రెషనర్ అంటారు. ఈ మౌత్ ఫ్రెషనర్కు మనం ఏం చేస్తున్నామంటే అంత గబ్బు ఆ గమ్ గోళీలు నోట్లు వేసుకొని నవ్వులుతారు పొరగాలు. అసలు ఆ గమ్ గోళీలు బదులు ఒక లవంగా తీసుకోండి. ఇగో లవంగా ఇట్లా ఉంటుంది, ఇగో లవంగా, ఇది లవంగా. ఇందులో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే ఎన్ని గుణాలు ఉన్నాయంటే 100 రోగాలకు ఒక మెడిసిన్. ఇది 100 రోగాలకు ఏది ఈ లవంగా. కాబట్టి ఇలాంటి లవంగాని అసలు మనకు చాలా మటుకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి యూత్ ఏదైతుందో, యూత్కు ఈ మధ్యన చాలా వీక్నెస్ వస్తుంది. మనం చాలా రకాల వీక్నెస్ల గురించి చెప్తుంటాం. అయితే ఈ లవంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ లవంగాని డైరెక్ట్గా మనం నోట్లో వేసుకోవచ్చు. ఇది మౌత్ ఫ్రెషనర్ కూడా పనిచేస్తుంది. ఎంత గొప్పగా అంటే ఒక సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంటుంది మాట్లాడుతుంటే. ఈ లవంగాని నోట్లో పెట్టుకొని ఆ విధంగా చప్పరిస్తుంటే దాన్ని నవ్వకుండా అది ఉదయం వేసుకుంటే సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి ప్రసాదించిన వరం ఇది లవంగా. దీన్ని మనం తీసి ఎక్కడో పడేసేసినాం. ఇక మనం పనికిమాలే అని తీసుకొచ్చుకొని ఆ గిమ్ గోళీలు దాంతో పండ్ల రోగాలు, డెంటల్ డాక్టర్లు, మళ్ళీ దాంతో కడుపులో పోయిన డైజెషన్ ప్రాబ్లం, ఆ తర్వాత లివర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. మీరు ఉన్నది చేయరా అంటే లేనివి కొత్త రోగాలు తెచ్చుకుంటారు మీరు పోయి. అదేమనంటే ఫ్యాషన్. ఏం ఫ్యాషన్ రా, దవాఖానలో పోయి పండుకునే ఫ్యాషను. ఇది విషయం అసలు. కాబట్టి ఈ లవంగా మీరు వాడంటే రెగ్యులర్గా. ఇంకోటి ఎన్ని రోజులు వాడాలి సార్? ఎన్ని రోజులు వాడేది సచ్చిందాకా తిను. ఈ లవంగా 99 ఏళ్ళ దాకా నోట్లు వేసుకొని నవ్వవచ్చు. దీన్ని ఎవడొద్దంటే ఇది మన శరీరానికి ఇది అవసరం. ఇది అదేవిధంగా ఇంత సుగంధభరితమైనది, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ యొక్క లవంగాలని మీరు రోజు మనం దీన్ని ఎట్లా వాడవచ్చు అంటే మనం అద్భుతంగా మనం కొన్ని వంటలలో కూడా వేసుకోవచ్చు. ఏది లవంగాని. అదేవిధంగా ఛాయలు వేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో మనం ఇంత పౌడర్ లెక్క చేసుకొని పెట్టుకొని మనం ఛాయలు కలుపుకోవచ్చు. అదేవిధంగా దీన్ని అసలు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఒక లవంగా నోట్లు వేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ చేసినాకనో అన్నం తినకనో ఒక లవంగా వేసుకుంటే నీకు సాయంత్రం వరకు పనిచేస్తుంది. అంటే ఇంత గొప్ప, ముఖ్యంగా ఇది ఎంత గొప్పదంటే ఎప్పుడైతే నీకు శరీరానికి ఎనర్జీ అంటే నీకు నరాలకు బలాన్ని ఇస్తుందంటే, నరాలకు ఎప్పుడు బలం వస్తుంది? రక్తం పల్చబడితేనే నరాలకు బలం వస్తుంది. నరాలు ఉత్తేజింపబడతాయి. ఎప్పుడు ఉత్తేజింపబడుతుంది? రక్తం పల్చబడాలి. అందుకనే చాలా మటుకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ అంగస్తంభన కోసం, తర్వాత సెక్స్ సమస్యల కోసం ఇక ఉన్నాను గల్లి కూడా బోర్డు పెట్టుకుంటారు కదా, నేను అది పెడతా ఇది పెడతా అని. వాళ్ళు ఏం చేస్తారు, రక్తాన్ని పల్చబడే విధంగా థిన్నర్స్ ఇస్తారు, ట్యాబ్లెట్లు. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కానీ నీకు అదే న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన లవంగాన్ని తీసుకుంటే నీకు 100 రెట్లు పనిచేస్తుంది నీకు నీ శరీరంలో. ఎందుకు? ఎప్పుడు నరాలు ఉత్తేజింపబడతాయి? నీ రక్తం పల్చబడితేనే ఉత్తేజం. అంటే లవంగా ఏం చేస్తుంది? రక్తాన్ని పల్చబడే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే రక్తాన్ని పల్చబడేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు అన్ని రకాల నరాలని ఉత్తేజింప నీ శరీరంలో ఉంటుంది. దాని తర్వాత నీకు ఉత్సాహం వస్తుంది, ఉల్లాసం వస్తుంది. అరే ఇన్ని గుణాలు ఉన్నాయిరా బాబు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి లవంగాన్ని తీసి మనం పక్కకి ఒకడంటాడు ఇది తింటే దగ్గులేస్తా అంటాడు, ఒకడంటాడు ఇది తింటే వేడి చేస్తా అంటాడు. అట్టా అయినరు తయారైన ఏం చేస్తాం, గలిగి ఒకటి తయారైన. కాబట్టి మీరు ఇన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి లవంగా 1000 సంవత్సరాల నుంచి భారతీయులు దీన్ని వాడినరు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి మీరు ఈ లవంగాన్ని వాడి, లవంగం యొక్క ప్రయోజనాలు చెప్పినా, లవంగం యొక్క సైంటిఫిక్ రీజన్స్ చెప్పినా మీకు దీన్ని వాడండి. ఈ లవంగా ముఖ్యంగా రక్తాన్ని పల్చజేయడం, శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదో దాన్ని బయట తీసేస్తుంది. అదేవిధంగా నీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్.
అదేవిధంగా అద్భుతమైనటువంటి ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే గుణం ఉంది. కాబట్టి మీ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఏవైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వచ్చే రోగాలు ఉన్నాయో వాటికి అద్భుతంగా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే రక్తాన్ని పలచగా చేస్తుందో సగం రోగాలు పోయినట్టే, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కానీ. కాబట్టి అంత గొప్ప కెమిస్ట్రీ ఉన్నటువంటి లవంగాన్ని మనం ప్రతిరోజు వాడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.